ఇదేంటి రోడ్డు కడ్డంగా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. Excuse me? ఇది నా ఇంట్లోకి కాదు, నా మైండ్లో కూడా ఎంటర్ అయింది.
ఓకే ఓకే. ఒక్క నిమిషం. రేయ్ సుమన్, ఏరా మేము అవుట్డోర్ షూట్కి వెళ్తే నువ్వు ఇండోర్లో చెత్త నాయాలా. ఏసీ గాలి తప్ప పిల్లగాలి ఏం తెలిసేడికి. హాయ్ శశి, గుడ్ మార్నింగ్ రా. డాడ్. అన్నయ్య, ఆ రోజుల్లో నన్ను కూడా ఇలాగే ఎంకరేజ్ చేసుంటే సర్లేవే. ఈ ప్రశాంత వాతావరణంలో నీకో స్వీట్ న్యూస్ చెప్పాలే. స్వీట్ న్యూసా? నాకా? మనందరికీ. మ్మ్. ఓకే, ఇంతకీ అదేంటో. ఇదిగో, ఇందులో ఒక ఫోటో ఉంది, చూడు. మ్యాచా? నా కోసం మ్యాచ్ తీసుకొచ్చారా? ఒక్క నిమిషం డాడ్, నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. కండిషనా? ఆ రోజుల్లో నాకు ఇలాంటి ఆప్షన్స్ లేవు. అత్తయ్య, అందం ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నని వాళ్ళ నాన్నలా చూసుకోగలిగే మంచి మనసుంటే చాలు. అభి మంచివాడే, వెనక ముందు ఎవ్వరూ లేనివాడు. ఒక్కసారి అతని ఫోటో చూసి ఓకే చెప్తే. అత్తయ్య, మా కళ్ళు ఆకర్షణతో చూస్తాయి, మీ కళ్ళు అనుభవంతో చూస్తాయి. ఆకర్షణ తాత్కాలికం, అనుభవం శాశ్వతం. ఈ రోజుల్లో ఇలాంటి కూతురు నీ పూర్వజన్మ సుకృతం అన్నయ్యా. హాయ్. హాయ్. ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? నాన్న మ్యాచ్ చూస్తానని చెప్పారే. ఏంటి ఓకే చెప్పేశావా? అమ్మ పోయినప్పటి నుంచి అన్ని తానే పెంచారు, చాలా త్యాగాలు చేశారు నా గురించి. అలాంటి నాన్నకి నేనిచ్చే గౌరవం ఆయనకి ఎవరు నచ్చితే వారిని చేసుకోవడమే. ఈ కాలంలో ఉండాల్సిన దానివే కాదు నువ్వు. ఏ కాలంలో అయినా అమ్మాయి అమ్మాయిలా ఉంటే ఏ సమస్య ఉండదు. ఓకే, వెళ్దామా? ఒరే స్టూపిడ్స్, ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత ఫాస్ట్ గా పోతారా ఇడియట్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెక్కడున్నారో తెలుసా? గుళ్ళో, టెంపుల్లో అండి. ముందా ఫోన్ ఆపండి. ఏంటి? ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్. వాట్? సార్, ఈ రోజుల్లో ఉండేదే గుడిలో మాక్సిమం 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు కూడా టెక్నాలజీకి దూరంగా ఉండలేరా? మేడం, వినండి సార్, మీ సెల్ క్రియేట్ చేసే పొల్యూషన్ వల్ల చాలా సున్నితమైనవి దెబ్బతింటాయి, అందులో బ్రెయిన్ కూడా. హాయ్ బాబు. అమ్మా, అభి గారు నీకు ముందే తెలుసా అమ్మా? డాడీ? అవునమ్మా, నీకు మ్యాచ్ ఫిక్స్ చేసి చెప్పానుగా, అది వీరే. ఓ, హాయ్. ఇదేంటి, కుంభకర్ణుడికి కజిన్లా? నిన్నెలా లేపాలో నాకు బాగా తెలుసు.
వాటర్. కావాల్సింది వాటర్ కాదు. మరి అయ్యో, మ్యాటర్. ఆ? అభి, నీతో ఒక మ్యాటర్ డిస్కస్ చేయాలి. అభి, ఒక నిమిషం. అభి, బుక్ చూడు. అభి, బుక్ చూడు. ఇక్కడ చూడు. మై ఫ్యూచర్ ఇన్ మై హ్యాండ్స్. వెడ్డింగ్ 2010. ఇట్స్ ఓవర్. 2011లో మనకంటూ సొంత ఇల్లు. అసలేంటి బుక్ ఏంటి, డిస్కషన్ 2012లో ఏంటి? మై స్వీట్ బేబీస్ ఫస్ట్ క్రై. మనం హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏంటి తీసేసి? మన హ్యాపీగా ఉండాలంటే ప్రికాషన్ ఉండాలిగా. ప్రికాషనా? ఈ రోజా? ఏ రోజైనా తప్పదు. ఇల్లు కట్టేదాకా పిల్లలు నోవే. తప్పదా? తప్పదు. ప్లాన్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలిగా. అల్లుడు గారు, సార్, అల్లుడు గారు, సార్, సమస్య వచ్చినప్పుడు సమర్థులు నీరు తాగి పోరాడతాడు, సార్, ఏంటిదంతా? అసమర్థులు బీరు తాగి మీరే పడిపోతాడు. శశి, హలో హలో, అమ్మి ఎక్కడున్నావే? నర్సాపురంలోనే. అబ్బా, నరసాపురంలోనా? ఏమైంది? చా, నీతో నాకు అర్జెంట్ పని పడింది. నేను నా కూతురు రోడ్డున పడ్డాం. నువ్వు ఇమీడియట్ గా బయలుదేర్రా. శశి, అసలు అభిని ఎందుకు వదిలేసావే? మా పెళ్లి తర్వాత మేము చాలా సంతోషంగా గడిపాం. నేను నా జీవితం ఎలా ఉండాలని డిజైన్ చేసుకున్నానో అలాగే ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హలో. ఇంతకు ముందు సరిగ్గా చూడలేదు. మేడం, మొక్కలన్నీ సెలెక్ట్ చేశాను. వెయిట్. రేణు, వస్తున్నా మేడం. మాకు కావలసిన మొక్కలు ఇవి. పర్చేస్ చేసి ఇంటికి పంపించు. షీ ఈజ్ రియల్లీ డిఫరెంట్. అభి, నో, నన్ను ఆపకు ప్లీజ్. అభి, ప్లీజ్. ఏమైంది? నేనేగా. అరే, ఎక్కడ పడితే అక్కడ ఇలా. ఇక బెడ్రూమ్ ఎందుకు? బెడ్ మనదే, ఊయలా మనదే. ఊయల్లో ఊగుతూ. అభి, స్టాప్ ఇట్. నాకు మైండ్ సెట్ ఉంది, దానికో సిస్టమ్ ఉంది. ఊయలా రిలాక్స్ అవ్వడానికి. ఓకే బేబీ, ఊయల రిలాక్స్ కి, బెడ్రూమ్ రొమాన్స్ కి. అభి, ఏంటిది? లిచ్చా, మరి నీకు నెక్స్ట్ కావాల్సింది వాళ్ళగా. అంటే టెడ్డీ సైకిల్ తెచ్చా. అర్థం కాలేదా? కల్తీ ఫ్రూట్స్ ప్రతి చోట. ఏమైంది? అత్తయ్య, ఇటు చూడు. కల్తీ ఫ్రూట్స్, కల్తీ మైండ్స్. నాకు అర్థం కాలేదు. అత్తయ్య, ఇది చూడు. అమ్మా, ఏమ్మా అలా ఉన్నావు? చూడండి మీరు కూడా. మేడం, మీ ఆయన హౌస్లో రామయ్య, స్ట్రీట్లో కృష్ణయ్య. అభి మంచివాడు, ఎవ్వరినీ ముంచేవాడు కాదమ్మా. అంతేనంటారా? నువ్వు ఒట్టి మనిషివి కాదమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో
మనసును దిటవు చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్య. మమ్మీ నిద్ర వస్తుంది పోనీ. సంథింగ్ ఇస్ రాంగ్. మమ్మీ 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 వాట్? ఈ సమ్ రావట్లేదు. ఏది? లెట్ మీ సీ. అర్థమైందా? అయినా క్లాస్లో నేర్చుకోకుండా ఏం చేస్తున్నావే? నిద్రపోతున్నావా? టీచర్ ఏం చెప్పట్లేదా నీకు? ప్రతిదీ ఇంటికి వచ్చి అడుగుతున్నావు. నీ హోంవర్క్ నేను చేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? మీ నాన్న చేస్తాడా? డాడీ 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 డాడీ. చిన్న పిల్ల మీద ఎందుకు అంతలా అరుస్తున్నావు? అవసరమా? నోరు మూసుకుంటే అన్ని మూసుకోవాల్సి వస్తుంది. ఏంటి బయటి బిర్యానీ ముందు ఇంటి భోజనం బోరే. ఏంటి? డాడీ మమ్మీకి థ్యాంక్ యూ బంగారం. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ రా బంగారం. అమ్మో. ఏంటి రెడీ అవరా మీరిద్దరు? మేక్ ఏ మూవ్. ఏంటి అలా చూస్తున్నారు? అభి, ఈరోజు పీటీ మీటింగ్ ఉంది కదా. పీటీ మీటింగ్ ఏంటి? మీటింగ్ అంటే తెలుసు, మీటింగ్ అంటే తెలియదంట. నా కర్మ కొద్ది వీడు నాకు మొగుడయ్యాడు. తెలియకనే అడుగుతున్నా. పేరెంట్ టీచర్ మీటింగ్. ఇద్దరం రోహిత్తో వెళ్ళాలి. పేరెంట్ నాట్ పేరెంట్స్. సో అరే రోహి, నీ రిపోర్ట్ కార్డ్ మర్చిపోయావు. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే.